తెలంగాణకు బీఆర్ఎస్ ఆవశ్యకత లేదన్నారు కిషన్ రెడ్డి. తండ్రి కొడుకుల తప్పిదాల వల్లే రాష్ట్రం నాశనమైందని విమర్శించారు. అధికారం పోయినా కేటీఆర్ ఇంకా ఊహల్లోనే ఉండి మాట్లాడుతున్నారని సెటర్లు వేశారు. కేటీఆర్ను చూస్తే జాలేస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల విషయంలో తాము క్లారిటీతో తెలంగాణ బీజేపీ ఉందని చెప్పారు అధ్యక్షుడు. తెలంగాణలో అత్యంత వేగవంతంగా తక్కువ సమయంలో కొలాప్స్ అవుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంత తక్కువ సమయంలో కొలాప్స్ అవుతుందని ఎవరు అనుకోలేదు. కాబట్టి ఆ పార్టీని గురించి ఎక్కువ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆవశ్యకత లేదు. కేటీఆర్ నన్ను పొగుడతాడు ఎందుకు అనుకుంటావు నువ్వు? చెప్పు నువ్వు. ఎందుకంటే కేటీఆర్ అంటే అందరికీ జాలి ఉండాలి, మీకు కానీ మనకు కానీ. పాపం చాలా జాలి ఉండాలి, పడాలి, జాలి పడాలి. ఎందుకంటే ఆయన పోలింగ్ తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయినట్టు, పోలింగ్ తర్వాత కూడా ఈయన డిఫెన్స్ ఈయన హోమ్ మినిస్టరు, ఈయన రెవెన్యూ మినిస్టరు అంతా రాసి పెట్టుకున్నాడు. అనుకున్నటువంటి కళలు, అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా మొత్తం నీటి మూటలు అయిపోయినాయి. కాబట్టి ఆయన మాట్లాడతాడు. కొద్ది సానుభూతి చూపాలి. మీరు కూడా అట్లా బాధపడితే ఎట్లా? సింపతి చూపించాలి మనం కేటీఆర్ పట్ల. ఆయన తల ముందు నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చైర్లో ఉండి ఉపన్యాసాలు ఇస్తున్నట్టు, ముఖ్యమంత్రిగా పర్యటిస్తున్నట్టు ఆయన కళలు కన్నాడు. ఆ కళలన్నీ విఫలమైనాయి కాబట్టి బాధపడతాడు.